అన్న మీ పేరు? దినకర్. దినకర్ ఏం చేస్తుంటావు బ్రో? ఆటో డ్రైవర్. ఎట్లా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగుందా బాగోలేదా? బాగుంది. అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు. మామూలుగా మేము బయట 80 రూపాయలు 100 రూపాయలు ఇది మధ్యాహ్నం ఫుడ్. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు పెడితే 95 రూపాయలు మిగులుతుంది చాలు. గత ప్రభుత్వంలో ఎట్లా అన్న క్యాంటీన్లు లేవు కదా, అప్పుడు అప్పుడు ఎట్లా? అన్నా క్యాంటీన్ ఏమి ఉండేది కాదు, అన్నా క్యాంటీన్ ఉంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి? నిత్యం ఆటో మీద తిరుగుతుంటారు కదా. బాగానే ఉన్నాయి. గతంలో ఎట్లా ఉండేవి రోడ్లు? గతంలో కూడా బాగానే ఉన్నాయి. మంగళగిరి విజయవాడ తోలుతాను నేను, బయటికి వెళ్ళను. బయటికి అయితే తెనాలి వెళ్ళినప్పుడు రోడ్లు చండాలంగా ఉన్నాయి. ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నాయి. రోడ్ వేసేసారు. బాగుంది. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చేసింది కదా, ఏమనిపిస్తుంది 8 నెలల పరిపాలన చూస్తుంటే? గత ప్రభుత్వంతో మనం కంపేర్ చేసుకుంటాం కదా, వేరే చేసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా బెస్ట్. ఆ ప్రభుత్వం తేడా లేదు అసలు. ఇదే 100% వెయ్యం. లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, బాగా పనిచేస్తున్నారు. బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పనితీరు కోసం ఏమనుకుంటున్నారు పబ్లిక్? బాగుంది, అందరూ అంటున్నారు. కదా, మాట్లాడుకుంటారు కదా, డిస్కషన్ చాలా మంది చాలా మంది మాట్లాడుకుంటారు. చంద్రబాబుని పొగుడుతూ మాట్లాడుతున్నారా, తిడుతూ మాట్లాడుతున్నారా? పొగుడుతారు. అది శివకోటేశ్వర ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు, ఐడియా ఉందండి? అంటే పాదయాత్ర స్టార్ట్ చేసి నేటికి 2 ఏళ్ళు అవుతుంది. సో ఆయన పాదయాత్ర ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది ఆయన పాదయాత్ర చేయలేరు, పాదయాత్ర జరగదు, పూర్తి చేయలేడు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేవారు. సో ఆల్మోస్ట్ పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎలక్షన్స్ లో కూటమి పార్టీ కూడా విజయం సాధించారు. ఆయన పాదయాత్ర కోసం ఏం చెప్తారు? పాదయాత్ర అయితే మాత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను టీవీ చూస్తూనే ఉన్నాను. ఏ రోజు గారు అప్డేట్ చేస్తున్నా. నేను ఆయనకైన పాదయాత్రలో నిమగ్నమై నడుస్తూ పాదయాత్ర చేస్తూ అంతా కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళకి చెప్పడం జరిగింది. రైతు వారికి విద్యార్థులకి ఎవరి కాళ్ళకే వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. పాదయాత్ర కూడా చాలా అద్భుతంగా జరిగింది. దాని గురించి చెప్పుకోదగ్గ విషయాలు. ఎంత బాగా జరుగుతుందండి పాదయాత్ర? అంత బాగా జరుగుతుంది. చేయగలుగుతాడు. నేను చేయగలుగుతాను అనుకున్నా. శారీరకంగా అంటే బాడీ సేవింగ్ చేసేవారు కదా, ఆయన నడవలేడు. నాకు మాత్రం డ్యామ్ షూర్ గా కొడతాడని తెలిసింది. నడక అనేది దాంట్లో డౌట్ పడే కానీ లేదు. దాని కూడా మీటింగ్లు కూడా స్లోగన్స్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. అంతా కూడా స్పీచ్ కూడా బాగా జరిగింది ఎవరి కాళ్ళకే. దాంట్లో ఏమనిపిస్తుంది లోకేష్ పాదయాత్ర తర్వాత పాదయాత్ర ముందు అని ఒకసారి మనం చూసుకుంటే ఏమైనా మార్పులు వచ్చిందా లోకేష్ లో? ఆయనకైనా నిలబడగలిగాడు. వాళ్ళ తాతగారిది కానీ వాళ్ళ నాన్నగారిది కానీ మొత్తం కూడా తనకు నిలబడగలిగి చేయగలిగే శాయశక్తులు సొంతంగా సంపాదించుకున్నాడు అనమాట. ఒక తండ్రి చాటు బిడ్డ అని చెప్పి ఈ విధంగా అనేవారు కదా, రాజకీయాలకు పనికిరాడు, సమర్థుడు కాదు అనేసి. రాజకీయాలకు ఎదుర్కోగలిగే సమర్థత సామర్థ్యం అతను గట్టిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇక నియోజకవర్గం పరంగా వచ్చినప్పటికీ ఆయన కొంచెం లోటుపాట్లు అంటే ఏమి లేవు. ఉన్నాడు ఆయన. మరి ఐటీ పరంగా ఆంధ్రాని డెవలప్ చేస్తాడు. ఐటీ వెరీ గుడ్, అసలు దానికి డౌటే లేదు. పెట్టుబడులు తేవడం కానీ మన ఫాదర్ తో పాటు వెళ్ళడం కానీ జరగడం కానీ మాట్లాడటం కానీ చాలా బాగా జరిగింది. ఏమనిపిస్తుంది? 8 నెలల పాలన చూసాం, గతంలో 5 ఏళ్ళు పాలన జగన్మోహన్ రెడ్డి చూసాం. సో డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? నాకు రోడ్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు, అదే భావనలో ఉంటారు. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉండేవి గతంలో? రోడ్లు గుంతలుగా ఉండే కదా, వాటి మెరుగుపరిచారు కదా. మామూలుగా అక్కడ పోడికలు పట్టించుకోలేదా గత ప్రభుత్వం? అసలు పొరపాటు కూడా ఏం లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి చేస్తుంది, అంతే, ఇబ్బంది లేదు. ఏమనుకున్నారు చంద్రబాబు నాయుడు పాలన కోసం? ప్రజలు గ్రౌండ్ లెవెల్ ఎదురు చూశారు కదా, దానికి విజేతలు అయ్యారు. ముందు ప్రజలే విజేతలు. మంగళగిరిలో లోకేష్ ని అంత భారీ మెజార్టీతో ఎట్లా గెలిపించారు? ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎక్కువ సామాజిక వర్గం ఉందో అవతల వాళ్ళు అంటే పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళు అపోజిట్ గా పోటీ చేసినా సరే ఆవిడ్ని కాదని చెప్పి లోకేష్ గారికి అంత భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణం. పోయినసారి కూడా లోకేష్ బాబుకి మంగళగిరి కాన్స్టెన్సీలో మంగళగిరి వార్డుల్లో పద్మశాలిలే మెజార్టీ తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే మెజార్టీ తెచ్చారు. కులపరంగా అయితే మేము మనకి కులం మనకి ఇబ్బంది పెడతారు కాబట్టి ఆయన అయితే మనకి చేయగలడని పెట్టేసేసి బీసీ అనేది ఏమి లేదు, దృష్టితో వాళ్ళు ఓటింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్ గెలిపించుకున్నందుకైతే మీకు న్యాయం చేస్తున్నాడు మరి లోకేష్? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ఇబ్బంది లేదు. బాబాయ్ మీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటారు బాబాయ్? టాపీ మేస్త్రి. పనులు దొరుకుతున్నాయా మరి? బ్రహ్మాండంగా. గతంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉండేవి కాదని చెప్పేవారు కదా, సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎట్లా ఉండేది మీకు? ఎట్లా ఉండేది? మా 1400 కోట్లు తినిపారు నువ్వు. మా సొమ్ము భవన నిర్మాణ కార్మికుల సొమ్ము 14,040 కోట్లు తినేసాడు. అడిగితే మమ్మల్ని లోపలేసాడు. నేను యూనియన్ సెక్రటరీని. మమ్మల్ని లోపలేసాడు, తీసుకెళ్లి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అన్ని చోట్ల లోపల పడేసాడు మమ్మల్ని. మీ డబ్బులు తిన్నాడు? మాకు భవన నిర్మాణ కార్మికులకి మా భవనాలు కట్టినప్పుడు మాకు దాంట్లో అని చెప్పి మాకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మా గవర్నమెంట్ లేబర్కి వెళ్తాయి, లేబర్ ఆఫీస్కి వెళ్తాయి. లేబర్ ఆఫీస్ నుంచి మాకు ఇబ్బందులు జరిగినప్పుడు మాకు ఇస్తారు. మాకు ఇవ్వకోకుండా తినేసాడు, చెప్ప పెట్టకుండా. అడిగినందుకు మమ్మల్ని లోపలేసాడు. పెట్టారా? కేసు పెట్టి లోపలేసారు. అసలు మళ్ళీ మీద రానీలో మమ్మల్ని. ఎన్ని రోజులు ఉన్నారు మీరు? నైట్ అరెస్ట్ చేశారు. అంటే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి లోపలేసారు. అంటే లోపల ఉంచారు మమ్మల్ని, బయటికి రానీలా.
మాకంటే పెద్ద నాయకులు కూడా రానిలా అన్ని నిమిషాలు పెట్టాడు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ఇసుక రేటు ఇసుక దొరకలా, సిమెంట్ కట్టల రేటు పెరిగింది, ఐరన్ పెరిగింది, అన్ని పెరిగిపోయినాయి రేట్లు. మేము పని కోసం మేము ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పని కోసం మా కోసం ఓనర్లు వస్తున్నారు, మా పని చేయని. అప్పుడు అన్ని బాధలు పడ్డాం. అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మీరు పని కోసం ఎత్తుకున్నారని చెప్తున్నారు, ఇప్పుడు ఓనర్లు మీకోసం ఎత్తుకున్నారని చెప్తున్నారు. ఎత్తుకున్నారు రెండే పని చేయాలని. మార్పు అంటే ఇసుక రేట్లు తగ్గించారు, అన్ని రేట్లు తగ్గినాయి, నిత్యావసర వస్తువులు కూడా నిన్న కూడా తగ్గినాయి. తగ్గిన వాటిని వీళ్ళు ఇంకా తగ్గిలేదు, తగ్గిస్తారు నిదానంగా. మరి మమ్మల్ని అన్ని ఇసుక టాటర్ వస్తుందంటే పట్టుకున్నారు. 5,000, 7,000, 6,000, 5,000, చివరికి 3,000కి వచ్చింది. ఇసుక గోతాంలో వేసుకెళ్తాను కూరుకునేవాళ్ళు కాదు, ఆటోలు వేసుకెళ్తే ఊరుకునేవాళ్ళు కాదు. అటు అన్ని ఇబ్బందులు పడ్డాం మేము. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? రేపు నెల నుంచి బిగిన్ అవుతాయి. అమరావతి పనులు బాగానే, జనం కూడా ఇక్కడ దిగారు. మాకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, ఒక్కసారి పెరిగింది, రూపాయి 10 రూపాయలు పెరిగింది. రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది. పెరిగట ఆగింది, నిర్మాణం జరుగుతుంటే గానీ మనకు లైన్ లోకి రాదు. ఏది రాజధాని నిర్మాణం జరుగుతుంటే గానీ మళ్ళీ మన లైన్ లోకి రాదు. చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు కోసం ఏమనుకుంటున్నారు మీ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు? ఆయన మమ్మల్ని విమర్శలు పెట్టాడు, నోరు ఎత్తనీయలేదు, వాలంటీర్లు పెట్టాడు, నానా బాధలు పెట్టారు వాళ్ళు. మేము ఏదైనా మాట్లాడామనుకో, మీకు అవి రావు, ఈ రావు, అమ్మఒడి రాదు, లేకపోతే మీకు వచ్చే డబ్బులు రావు అన్నారు. ఎమ్మెల్యే వచ్చి ఇంటింటికి తిరిగి ఏం చెప్పాడు, మాకు మీకు 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి మీకు జగనన్న ద్వారాగా అన్నాడు. జగనన్న జేబులో ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ప్రజలే కదా ఇచ్చింది. మరి ఆయన ఇచ్చారని చెప్పుకోవడం, ఇంటికి ఎమ్మెల్యే గడప గడపకి ఎక్కాడు, గడప గడపకి వచ్చి మమ్మల్ని అడిగాడు, ఇదిగో మీకు ఎంత వచ్చిందని. ఎవరు సొమ్ము? ఆయన సొంత జేబులో ఇచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడు వడ్డీ మన పన్నులు ఖర్చుకుంటున్న ఇవే కదా మనకి ఇచ్చేది. మరి ఇప్పుడు అట్లాంటి బెదిరింపులు ఉన్నాయా ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఏమీ లేవు, ఫ్రీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం.